ఆపరేషన్ సింధూర్ పై బీజేపీ కాంగ్రెస్ మధ్య దుమారం పెరుగుతూనే ఉంది. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ తో కథ మొత్తం వేడెక్కింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి ముందే కేంద్రం ఆ సమాచారాన్ని పాక్కు తెలియజేయడం తప్పిదమే కాకుండా నేరమని మే 17న ట్వీట్ చేశారు రాహుల్. గతంలో అడిగిన ప్రశ్ననే మళ్లీ అడుగుతున్నానని, పాకిస్తాన్కు ముందుగానే సమాచారం చెప్పడం వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయామని ఎక్స్లో మరోసారి ఇవాళ రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు. నిజానికి నిజం తెలియాలని ఆ ట్వీట్లో విదేశాంగ మంత్రిని రాహుల్ ప్రశ్నించారు. పాక్కు ముందే సమాచారం ఇచ్చామని జైశంకర్ చెప్పడం అందరికీ తెలుసని, ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తామని ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల మసూద్ అజర్, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదుల దాడుల నుంచి తప్పించుకున్నారా అని కూడా క్వశ్చన్ చేశారు రాహుల్. అటు జైశంకర్ కామెంట్స్ దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని ఖేరా విమర్శించారు. मजेदार बयान दिया कि चीन तो हमसे बड़ी अर्थव्यवस्था है, अब क्या मैं उनसे लड़ूं, ये उनका बयान था। कहा था या नहीं, आपने याद है आपको? तो प्रधानमंत्री क्लीन चिट देते हैं चीन को, जयशंकर कहते हैं चीन हमसे बड़ा है, हम तो नहीं लड़ सकते। अरे 7वां बेड़ा जिस देश ने भेजा था वो भी हमसे बड़ा था, अमेरिका। और 1971 में भारत इतना समृद्ध नहीं था जितना आज है, जितना इस सदी में हुआ है। तब भी हमारे में इतनी ताकत थी कि हमने अमेरिका की भी बात अनसुनी की और अपना काम हासिल किया। जयशंकर जी को कहिए जरा पढ़ लें, तब भी शायद ये सर्विस में रहे होंगे। क्या माहौल बना, अपने आप को शेर खिलाने की बड़ी सबकी बीमारी लग गई है। मोदी जी भी देखो, मैं मगरमच्छ पकड़ लिया बचपन में, और अभी डोनाल्ड ट्रंप के आगे मुंह नहीं खुलता। अरे जो बचपन में मगरमच्छ पकड़ा था, तो अभी डोनाल्ड ट्रंप से तो कुछ जवाब तो दे दो। ये अपने बारे में भ्रांतियां फैलाने का बड़ा शौक होता है, ये सब हिंदी। అయితే ఈ విమర్శలపై బీజేపీ వెంటనే రియాక్ట్ అయింది. మంత్రి వ్యాఖ్యలను విపక్ష నేత వక్రీకరిస్తున్నారని, ఆయన ఇలాంటి ప్రశ్నలు వేస్తున్న సమయం చూస్తే దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్న విషయం ఎవరికైనా అర్థమవుతుందంటున్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని విదేశాంగ శాఖ, పీఐబీ క్లారిఫికేషన్ ఇచ్చాయి. తప్పుడు సమాచారం నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ మొదలైన తొలి దశలో చేసిన హెచ్చరికను ఆపరేషన్కు ముందు చేసినట్లు ఆరోపించడం వక్రీకరించడమే అని విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత పాక్ను హెచ్చరించారని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారంటున్నారు. కాంగ్రెస్ పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను ప్రశ్నార్థకం చేసేలా మాట్లాడుతోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించిన ఎక్స్పర్ట్ పుల్లారావు అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. విశేషమైన సక్సెస్ అయింది. ప్రజలే కాదు, ప్రపంచమంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఆశ్చర్యపోయింది. అలాంటి సమయంలో తప్పకుండా విజయానికి ఒక కీ ఆర్కిటెక్ట్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్. ఆయన ఎప్పుడైతే మంత్రిగా 2019లో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి చైనా విషయం హ్యాండిల్ చేశారు, పాకిస్తాన్ విషయం హ్యాండిల్ చేశారు, అమెరికా విషయం హ్యాండిల్ చేశారు. ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్తో పాటు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా ఆయనకి గొప్ప పర్సనల్ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నది. జయశంకర్ ఏంటి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏమిటి, అజిత్ దోవాల్ ఏంటి, ఇలా చాలా అందరూ కాంట్రిబ్యూట్ చేశారు, సైనికులు కాంట్రిబ్యూట్ చేశారు. ఒక పెద్ద మాట, ఒక కంగ్రాచ్యులేషన్స్. ఈవేళ కొంతమంది రాజకీయ నాయకులు ఈవేళ కూడా అనలేకపోయారంటే వాళ్ళ లోటు జయశంకర్ది లోటు కాదు. లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అన్న. ప్రతి ఏ దేశాల మధ్యన విరోధం ఉన్నదో ఒక సిస్టమ్ ఉన్నది, హాట్ లైన్ ఉంటుంది. ఇద్దరు ఆఫీసర్లు, ఇద్దరు నాయకుల మధ్యన పబ్లిక్గా తెలిసిన టెలిఫోన్ లైన్స్ ఉంటాయి, 24 గంటలు పనిచేస్తాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. పాకిస్తాన్ భారతదేశం మధ్యన డైరెక్టివ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా, వాళ్ళిద్దరికీ ఫోన్ ఉంటుంది, ఫోన్ టచ్లో ఉంటుంది, ఒకరికి పరిచయం. దేశంలో జరిగేది ఏంటి నిజం తెలుసుకుంటారు, పుకార్లు కాదు. నిజంగా ఏం జరుగుతుంది, నిజంగా ఏం చేయబోతున్నాం చెప్పే అలవాటు, పద్ధతి. పాకిస్తాన్ భారతదేశం అణు ఆయుధాలు ఉన్న వ్యక్తులు. ఏనుగులు, గుర్రాలతో, గాడిదలతో పోటీ కాదు. అణు ఆయుధాలు ఉన్న దేశాలందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటారు. చైనా, అమెరికా విశేషంగా విరోధం ఉన్నప్పుడు కూడా హాట్ లైన్ ఉండేది. రష్యా, అమెరికా 1945 నుంచి 90 వరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆటం బాంబు వేసుకుని చంపేస్తారు అని ఉన్న టైంలో వాళ్ళ మధ్యది కూడా హాట్ లైన్ ఉండేది.
సో జయశంకర్ భారత్ గవర్నమెంట్ అడ్వాన్స్గా చెప్పటం, చూడు పాకిస్తాన్ మీరు ఉగ్రవాదులు పంపించారు, మేము లిమిటెడ్ యాక్షన్ తీసుకోపోతున్నాం, మీరు రెచ్చిపోవద్దు, మేము ఫుల్ యాక్షన్ కరెక్ట్ స్టెప్ చేశారు, చాలా గొప్ప స్టెప్ చేశారు. అది పాకిస్తాన్కి మెసేజ్ ఇచ్చాం, పాకిస్తాన్ అర్థం చేసుకున్నది. మనం ఎంతవరకు వెళ్తామో అంతవరకు రియాక్ట్ అవ్వండి. యుద్ధ